కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు డబ్బులను నమ్ముకున్నాయన్నారు ఆయన. పోలింగ్ బూత్ల దగ్గర విచ్చలవిడిగా డబ్బులు పంచారని ఆరోపించారు. అసలు రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఉందా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఓవైపు ఎన్నికలు జరుగుతుంటే ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారని అన్నారు కిషన్ రెడ్డి. నిబంధనలు గాలి కొదిలేసి 3 కార్పొరేషన్లు కొత్తగా ఏర్పాటు చేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు. విచ్చలవిడిగా ఇంటింటికి ఇచ్చినటువంటి డబ్బు కాకుండా పోలింగ్ బూత్ల వారీగా ఓపెన్గా పోలీసుల ముందు, అధికారుల ముందు, పోలింగ్ బూత్ లోపల, పోలింగ్ బూత్ బయట మా పార్టీ తరఫున మేము పోలింగ్ బూత్ ఆఫీసర్ కానీ పోలీస్ అధికారులకు కానీ ఎవరికి కంప్లైంట్ చేసినా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి కానీ పోలీస్ నుంచి కానీ ఏ రకమైనటువంటి స్పందన లేదు. అసలు స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఉన్నదా? వాళ్ళు రూపకల్పన చేసినటువంటి విధి విధానాలు అమలు చేస్తున్నారా? అటువంటి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, బీఆర్ఎస్ పార్టీ లేదా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా డబ్బులను నమ్ముకున్నారు. డబ్బులను నమ్ముకొని ఎలక్షన్స్లో వివరించిన విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఈరోజు అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేశారు. అసలు ఈ ఎలక్షన్ కమిషన్ ఎందుకు, దానికి విధి విధానాలు ఎందుకు, నామ్స్ ఎందుకో నాకైతే అర్థం కాలేదు. అనేకమైనటువంటి మున్సిపాలిటీస్కు, కొత్త మున్సిపాలిటీస్కు, మున్సిపల్ కార్పొరేషన్స్కి ఆఫీసర్స్ వేశారు. అనేకమైనటువంటి వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి అధికారులను ఈరోజు ట్రాన్స్ఫర్ చేయడం, కొత్త వాళ్ళని వేశారు. రెండవది 3 కార్పొరేషన్స్ కొత్తగా క్రియేట్ చేశారు, అంటే 1+2. ఇది కూడా ఎలక్షన్కి సంబంధించినటువంటి విధి విధానాలను వయలేట్ చేసినట్టు. జిహెచ్ఎంసీ మున్సిపల్, ఒకటి వాటర్ వర్క్స్, డ్రైనేజ్ కానీ, ఈ 2 సంస్థలు కూడా ఈరోజు ఆర్థిక సంక్షోభంలో ఉంది. ప్రభుత్వం జిహెచ్ఎంసీ మీద పెత్తనం చేయడము, జిహెచ్ఎంసీ ఏరియాలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేయడము, జిహెచ్ఎంసీ పరిధిలో పర్మిషన్స్ కావాలన్నా, కట్టిన తర్వాత ఇన్వాయిస్లు కావాలన్నా, లేక ల్యాండ్ యూజ్ మార్పులు చేసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా ఆర్ఆర్ ట్యాక్స్ చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బెంగళూరులో 12% ఉంటే ఇక్కడ ఒక్కొక్క దగ్గర 30% కూడా అవుతుంది ట్యాక్స్. ఎందుకంటే బెంగళూరు ఆదర్శంగా తీసుకున్నారు.